హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రాస్ ఆల్డల్ కండెన్సేషన్లో ఈజీగా ప్రోడక్ట్ ఎలా రాసుకోవాలో నేర్చుకుందాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆల్డల్ కండెన్సేషన్లో ఈజీగా ప్రోడక్ట్ ఎలా రాసుకోవాలని వీడియో చేశాను. ఇప్పుడు ఒకసారి దాన్ని రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ అసలు ఆల్డల్ కండెన్సేషన్ అంటే ఏంటి? ఆల్డల్ కండెన్సేషన్ అంటే కార్బనల్ కాంపౌండ్స్ కంటైనింగ్ అట్లీస్ట్ వన్ ఆల్ఫా హైడ్రోజన్ అండర్గోస్ ఏ రియాక్షన్ in the presence of mild alkali to form beta hydroxy ketone or beta hydroxy aldehyde is known as aldol, which on condensation gives alpha beta unsaturated compounds. అంటే ఏంటి ఫ్రెండ్స్, కార్బనల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అనేవి దానికి మస్ట్ అండ్ షుడ్గా ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఉండాలి. అది మైల్డ్ ఆల్కలీతో రియాక్షన్ జరుపుకున్నాక మనకి ఏం ఫామ్ చేస్తుందంటే బీటా హైడ్రాక్సీ కార్బనల్ కాంపౌండ్స్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే ఏంటి, బీటా హైడ్రాక్సీ కీటోన్ని కానీ బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ని కానీ ఫామ్ చేస్తాయి. దాన్నే మనం ఏమంటున్నాం, ఆల్డాల్ అంటున్నాం. సో అలా ఆల్డాల్ ఫామ్ అయిన తర్వాత అది కండెన్సేషన్ జరుపుకుంటుంది. అంటే కండెన్సేషన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ స్మాలర్ మాలిక్యూల్స్ లైక్ H2O. సో ఆ H2O రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుంది, ఫైనల్ ప్రోడక్ట్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇందులో ఏంటి కీ పాయింట్స్ అంటే దే మస్ట్ కంటైన్ వన్ ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్. అంటే ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఆల్డిహైడ్. అంటే ఏవైతే రియాక్షన్ జరుపుకుంటున్నాయో ఆ ఆల్డిహైడ్కి కానీ ఆ కీటోన్కి కానీ మస్ట్ అండ్ షుడ్గా వన్ ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఉండాలి. అండ్ అలాగే ఇంకేంటి, బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ బీటా హైడ్రాక్సీ కీటోన్నే మనం ఏమంటాం, ఆల్డాల్ అంటాం. అది కండెన్సేషన్ జరుపుకుంటుంది. కండెన్సేషన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ H2O మాలిక్యూల్. సో మనకి ఫైనల్ ప్రోడక్ట్గా ఏమొస్తుంది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అనేది వస్తాయి. ఇందులో ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనం రియాక్షన్ జరిపిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా సిమిలర్ ఆల్డిహైడ్స్ని కానీ సిమిలర్ కీటోన్స్ని కానీ తీసుకుంటాం అనమాట. అంటే సేమ్ సిమ్మెట్రికల్గా ఉండే. ఇక్కడ చూడండి రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు 2 moles ఆఫ్ ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాం. 2 moles ఆఫ్ ఎసిటాల్డిహైడ్ తీసుకొని డైల్యూట్ NaOHతో రియాక్షన్ జరిపితే, సో 2 moles ఆఫ్ ఎసిటాల్డిహైడ్ అనేది డైల్యూట్ NaOHతో రియాక్ట్ అయిన తర్వాత మనకి ఏం ఫామ్ అవ్వాలి, బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ కానీ బీటా హైడ్రాక్సీ కీటోన్స్ కానీ ఫామ్ అవ్వాలి. చూడండి ఇక్కడ 3 హైడ్రాక్సీ బ్యూటనాల్ అనేది ఫామ్ అయింది. దాన్నే మనం ఏమంటాం, ఆల్డాల్ అంటాం. ఇది ఆల్ఫా, ఇది బీటా. సో బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అనేది ఫామ్ అయిందా లేదా, సో దాన్నే మనం ఏమన్నా ఆల్డాల్ అన్నాం. కండెన్సేషన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ H2O మాలిక్యూల్. మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఏమొచ్చింది, బ్యూటనాల్ వచ్చింది. ఎందుకంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, 2 moles ఆఫ్ సేమ్ కాంపౌండ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఆల్డాల్ కండెన్సేషన్లో ఏంటంటే 2 moles ఆఫ్ సేమ్ ఒకే కాంపౌండ్ని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ కూడా అంతే, ఎసిటోన్ రియాక్ట్స్ విత్ ఎసిటోన్ ప్లస్ ఎసిటోన్ తీసుకున్నాం మనం. ఇప్పుడు అదే మనం క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్లో ఏం తీసుకోవాలంటే, ఆల్డాల్ కండెన్సేషన్లో మస్ట్ అండ్ షుడ్గా ఏం ఉండాలని చెప్పాను, ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇది క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటామంటే అన్సిమెట్రికల్ కార్బనైల్ కాంపౌండ్స్. మనం ఆల్డాల్ కండెన్సేషన్లో ఏం తీసుకున్నాం, సేమ్ సిమెట్రికల్ ఆల్డిహైడ్స్ కానీ సిమెట్రికల్ కీటోన్స్ కానీ తీసుకొని రియాక్షన్ చేసాం. కానీ క్రాస్ ఆల్డల్ కండెన్సేషన్లో ఏంటంటే అన్సిమెట్రికల్ ఆల్డిహైడ్స్ని తీసుకుంటాం, అలాగే అన్సిమెట్రికల్ కీటోన్స్ని తీసుకొని మనం రియాక్షన్ జరుపుకుంటాం. సో ఇక్కడ ఇలా అన్సిమెట్రికల్ కార్బనల్ కాంపౌండ్స్ని తీసుకోవడం వల్ల ఎన్ని టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ జరగచ్చు అంటే, ఒక ఆల్డిహైడ్స్ విత్ డిఫరెంట్ ఆల్డిహైడ్తో రియాక్షన్ ఒకటి జరగచ్చు, కీటోన్ అలాగే డిఫరెంట్ కీటోన్తో జరగచ్చు, అదొక రియాక్షన్ జరగచ్చు, ఆల్డిహైడ్ ప్లస్ కీటోన్ కూడా జరగచ్చు. అంటే మనకేంటి, ఆల్డిహైడ్ బట్ అన్సిమెట్రికల్ ఆల్డిహైడ్స్ ఒక రియాక్షన్, కీటోన్ ప్లస్ కీటోన్ అలాగే 2 డిఫరెంట్ కీటోన్స్ అనమాట, అదొక రియాక్షన్ జరగచ్చు. అలాగే ఒక ఆల్డిహైడ్ రియాక్ట్స్ విత్ అనదర్ కీటోన్ అలా జరగచ్చు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఆల్డిహైడ్స్ ప్లస్ ఆల్డిహైడ్ డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ aldehyde. One aldehyde reacts with
అనదర్ ఆల్డిహైడ్. ఫస్ట్ ఏంటి, ఎసిటాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ ప్రొపనాల్డిహైడ్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ప్లస్ హెచ్. సో మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్లుగా మనం ఏంటి, ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ మస్ట్ కంటైన్ ఆల్ఫా హైడ్రోజన్స్. అంటే ఒక్క ఆల్ఫా హైడ్రోజన్ అయినా కంటైన్ అయ్యి ఉండాలి, అంతే కదా. ఎందుకు ఒక్క ఆల్ఫా హైడ్రోజన్ అయినా కంటైన్ అయ్యి ఉండాలంటే, మన H2O మాలిక్యూల్ రిమూవ్ చేసేస్తాం కదా కండెన్సేషన్లో, అప్పుడు మనం ఖచ్చితంగా హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఆల్ఫా హైడ్రోజన్ నుంచే మనం రిమూవ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఈ ఆల్డిహైడ్ నుంచి O అనేది రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ ఇది ప్రొపనాల్డిహైడ్ కదా, దీని పక్కనున్న కార్బన్ని మనం ఆల్డిహైడ్ గ్రూప్ పక్కనున్న కార్బన్ని మనం ఏమంటాం, ఆల్ఫా కార్బన్ అంటాం. దాని పక్కనున్న దాన్ని ఏమంటాం, బీటా కార్బన్. ఇప్పుడే నేను మీకు చెప్పాను, హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి రిమూవ్ చేయాలంటే అవి ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి, ఆల్ఫా కార్బన్ నుంచి మనం రిమూవ్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు ఏ 2 హైడ్రోజన్స్ రిమూవ్ అవుతాయి, ఇదొక హైడ్రోజన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ 2 హైడ్రోజన్స్ అండ్ ఈ 1 ఆక్సిజన్ మాలిక్యూల్, ఆక్సిజన్ ఆటమ్స్, ఈ మూడు ఆటమ్స్ కలిపి ఒక H2O మాలిక్యూల్ కింద బయటికి వెళ్ళిపోయి మనకి ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది అంటే, చూడండి, ప్లస్ బాండ్ సి, ఇక్కడ ఇంకా ఏం మిగిలిపోయింది, హెచ్. సో ఇది ఈ కార్బన్కి బ్రాంచ్ కింద వెళ్తుంది అనమాట. ఇక్కడ 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ రిమూవ్ చేసాం కాబట్టి డబుల్ బాండ్ పెట్టుకున్నాం సి, ఇక్కడ బ్రాంచ్కి ఈ CH3 అనేది వస్తుంది అనమాట. బాండ్ సి, డబుల్ బాండ్ ఓ, బాండ్ హెచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా ఎలా ప్రోడక్ట్ రాసుకున్నామో. ఒక ఆల్డిహైడ్ అనేది డిఫరెంట్ ఆల్డిహైడ్తో రియాక్షన్ జరుపుకున్నప్పుడు మనం ఎక్కడి నుంచి హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి రిమూవ్ చేయాలంటే, ఆల్డిహైడ్ గ్రూప్కి పక్కనున్న కార్బన్, దాన్నే కదా మనం ఆల్ఫా కార్బన్ అంటాం. సో అక్కడ ఆల్ఫా కార్బన్ నుంచి 2 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే మనకి ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్. సెకండ్ ఏంటి, కీటోన్ రియాక్ట్స్ విత్ అనదర్ కీటోన్. ఓకే, సో కీటోన్ అంటే ఎసిటోన్ తీసుకుందాం. ఓకే, CH3 బాండ్ C, డబుల్ బాండ్ O, బాండ్ CH3, ఎసిటోన్ ప్లస్ ప్రొపనోన్ అనేది తీసుకుందాం. CH3 బాండ్ CH2, బాండ్ C, డబుల్ బాండ్ O, బాండ్ CH3. దీనికి ఎలా రియాక్షన్ జరుపుకుంటుంది అంటే, H ప్లస్ ఇక్కడ మనం ప్రతిసారి చెప్పుకున్నట్లే ఇక్కడ ఆక్సిజన్ రిమూవ్ చేయాలి. అండ్ అలాగే నేను ఏం చెప్పాను, కీటోన్ అయితే కీటోన్, ఆల్డిహైడ్ అయితే ఆల్డిహైడ్, దాని పక్కనున్న కార్బన్ని మనం ఏమంటాం, ఆల్ఫా కార్బన్ అంటాం. దాని ఆల్ఫా కార్బన్ పక్కనున్న కార్బన్ ఏమంటాం, బీటా కార్బన్ అంటాం. మనం ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలని చెప్పాను, ఖచ్చితంగా ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచే మనం 2 హైడ్రోజన్స్ని రిమూవ్ చేసేయాలి. సో ఈ 2 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ ఒక ఆక్సిజన్ ఆటమ్ రిమూవ్ చేసేస్తే మనకి ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే, CH3, ఇక్కడ ఏం మిగిలింది, CH3 బాండ్ C, అంతేనా, C. సో ఇది ఏంటంటే ఇక్కడ బ్రాంచ్ కింద వెళ్తుంది అనమాట CH3. సో మనం ఎక్కడి నుంచి రిమూవ్ చేసాం, 2 హైడ్రోజన్స్ ఇక్కడ ఈ ఆల్ఫా కార్బన్ నుంచి రిమూవ్ చేసాం కాబట్టి ఆ కార్బన్ అనేది దీనికి
పక్కన అటాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ని తీస్తాం కాబట్టి మనం డబుల్ బాండ్ పెట్టుకున్నాం. సో దీనికి బ్రాంచ్ కింద ఏం రాసుకోవాలి, CH3 అనేది రాసుకోవాలి. బాండ్ C, డబుల్ బాండ్ O. ఇక్కడ ఏం మిగిలింది, ఇంకా CH3 మిగిలింది. సో చూసారు కదా, ఇలా కీటోన్ ప్లస్ కీటోన్ డిఫరెంట్ కీటోన్స్ ఇస్తే ప్రోడక్ట్ ఈ విధంగా రాసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మిగిలింది ఏంటి, ఒక ఆల్డిహైడ్ ప్లస్ కీటోన్. ఆల్డిహైడ్ ప్లస్ కీటోన్, ఎసిటాల్డిహైడ్ ప్లస్ ఎసిటోన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దీని ప్రోడక్ట్ మీరే రాసి నాకు కమెంట్స్లో పెట్టండి, ఓకేనా. CH3 CHO ప్లస్, నేను ప్రోడక్ట్ అయితే రాస్తాను, మీరు పాజ్ చేసి ప్రోడక్ట్ రాసి ఆ తర్వాత నాకు కమెంట్స్లో పెట్టండి, చూడకండి ఎవరు. CH3 బాండ్ C, డబుల్ బాండ్ O, బాండ్ CH3. ఎలా మనం ప్రోడక్ట్ రాసుకోవచ్చు. ఈ CH3ని ఎలా రాసుకుంటాం, మీకు అందరికీ తెలిసిందే ఎలా రాసుకుంటాం. సో దీని పక్కనున్న కార్బన్ ఏమంటాం, ఆల్ఫా. సో మనం ఏంటి, ఇక్కడ ఆక్సిజన్ రిమూవ్ చేయాలి, ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ని రిమూవ్ చేయాలి. మనకి ఏం మిగిలింది, CH3 బాండ్ C, ఇక్కడ ఒక H మిగిలింది కదా, బాండ్ H. ఇక్కడ ఆల్ఫా కార్బన్ నుంచే కదా 2 హైడ్రోజన్ ఆటమ్స్ తీస్తాం. సో డైరెక్ట్గా డబుల్ బాండ్ C, ఇంకో ఒక H మిగిలింది కాబట్టి H రాసుకుంటాం. ఇక్కడ బాండ్ C, డబుల్ బాండ్ O, బాండ్ CH3. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ప్రోడక్ట్, కానీ మీరు ఇక్కడ వరకు పాజ్ చేసి ప్రోడక్ట్ రాసి చూడండి, మీకు ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్డోల్ కండెన్సేషన్ అండ్ క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్. ఇప్పుడు అలాగే ఒక ఫ్యాక్ట్ చెప్తానని చెప్పాను కదా వీడియో ఎండింగ్లో, ఏంటంటే మనకి రాత్రిపూట్ల ఎక్కువగా నిద్ర అనేది పట్టకుండా ఉండొచ్చు. మన బాడీలో ప్రతి ఫంక్షన్ని జనరేట్ చేసేవి ఒక హార్మోన్స్ అనమాట. మన ఒంట్లో ఏ ఫంక్షన్ జరిగినా దాన్ని జనరేట్ చేసేవి అన్నీ హార్మోన్సే. సో మనం పడుకోవడానికి అలాగే రోజంతా యాక్టివ్గా ఉండడానికి కూడా 2 హార్మోన్స్, సెరిటోనిన్ అండ్ మెలటోనిన్ అనే 2 హార్మోన్స్ వల్ల జరుగుతాయి అన్నమాట. సో మనం రోజంతా యాక్టివ్గా ఉండాలంటే సెరిటోనిన్ అనేది పర్ఫెక్ట్గా రిలీజ్ అవ్వాలి. అండ్ అలాగే నైట్ టైం కూడా బాగా పడుకోవాలి అంటే మెలటోనిన్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. సో సెరిటోనిన్ అండ్ మెలటోనిన్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి అంటే మీరు చిన్న టిప్ పాటించాలంటే ఏం కాదు, రోజు ఎర్లీ మార్నింగ్ ఒక 20 to 30 minutes సన్ రైజ్లో ఉంటే మనకి ఒంటికి కావాల్సిన సెరిటోనిన్ అనేది ఈజీగా మీ బాడీలో రిలీజ్ అవుతుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు, అలాగే నైట్ టైం కూడా ఫ్రెష్గా ఈజీగా అండ్ బాగా పడుకోవచ్చు కూడా, ఇబ్బంది పడవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.